రమి హియర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యుఎస్ రమి తలారి. అందరికీ నమస్తే. నేను ఈరోజు ఇక్కడ కార్ షోరూమ్కి వచ్చాను. అంటే యూజ్డ్ కార్ ఒకటి నాకు సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనిపించింది అనమాట. ఎందుకంటే ఎవరికైనా ఫ్రెండ్స్కి డ్రైవింగ్ నేర్పించడానికి చాలామంది అడుగుతుంటారు. సో నాకు డ్రైవింగ్ నేర్పించాలని ఉంటుంది. ఐ కెన్ మేక్ ద టైమ్ అవైలబిలిటీ. బట్ నా కారు యూజ్ చేయడానికి, నాది టొయోటా రాఫర్ ఎక్స్ఎల్ఈ హైబ్రిడ్ కదా, అది యూజ్ చేయాలంటే నాకు మనసు ఒప్పదు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా డ్యామేజ్ చేసినా మళ్ళీ సెంటిమెంట్గా ఫీల్ అయిపోయి అదంతా వద్దని చెప్పి నేను ఒక యూజ్డ్ కార్కి చూస్తున్నాను. అది చూడడానికి నేను షోరూమ్కి వచ్చాను అనమాట. సో ఎప్పుడైనా చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట, లైక్ ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ కానీ, సో స్టార్టింగ్లో వచ్చిన ఎంప్లాయీస్కి ఎలాంటి కార్ తీసుకోవాలి, ఏ బడ్జెట్ బెస్ట్, ఎక్కడ తీసుకుంటే బెస్ట్ అనే క్వశ్చన్ చాలా ఉంటాయి. సో మీరు ప్రైవేట్ పార్టీ దగ్గర తీసుకున్నారు అంటే మీకు వాళ్ళు తెలిస్తే, అంటే మీ కొలీగ్స్ కానీ ఫ్రెండ్ సర్కిల్లో ఏదైనా రిలేటివ్స్ అలా ఉంటే ఓకే అనమాట. లేదు అంటే వాళ్ళు కొన్ని హిడెన్ కోడ్ డ్యామేజెస్ ఉంటాయి, అది వాళ్ళు చెప్పరు. సో అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మీకు తెలిస్తే ఓకే, లేదంటే కొత్త వాళ్ళ దగ్గర ప్రైవేట్ పార్టీ దగ్గర మ్యాక్సిమం తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు కూడా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదు అంటే ద బెస్ట్ థింగ్ ఈజ్ డీలర్స్ ఉంటారనమాట. సెకండ్ హ్యాండ్ కార్స్, అలాంటి యూజ్డ్ కార్స్ సేల్ చేస్తారు. అలాంటి డీలర్స్ షాప్కి వచ్చి తీసుకుంటే, షోరూమ్కి వచ్చి తీసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళకు ఏదైనా డ్యామేజ్ వచ్చినా మళ్ళీ వచ్చి మనం అడగడానికి వాళ్ళు అక్కడే ఉంటారు. సో మీకు ఒక కారు 2 కార్ల కోసం వాళ్ళు ఏదో చీట్ చేయాలని చెప్పి ఎక్కువ వెళ్ళిపోవడం అలా జరగదనమాట. సో ఏదైనా ఉన్నా వాళ్ళు మళ్ళీ మనం వెళ్ళి క్వైరీ చేయడానికి, క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది కాబట్టి మీరు రివ్యూ చూసి వాళ్ళ సర్వీస్ ఎలా ఉందో, వాళ్ళ రిలయబిలిటీ కండిషన్స్ ఎలా ఉందో, ఎంత హానెస్ట్గా వాళ్ళ ప్రోడక్ట్ ఉంటాయి చూసుకొని, వాళ్ళ బిజినెస్ గురించి తెలుసుకొని కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు అన్నమాట. సో షోరూమ్కి ఏంటంటే ఎవ్రీ టైమ్ యూ గో టు ద షోరూమ్, ఎయిదర్ యూజ్డ్ కార్ ఆర్ న్యూ కార్స్ అయితే ఇంకా ప్రాబ్లం లేదు, గుడ్ కోడ్ ఇస్తారు, కంపెనీ గ్యారంటీ వారంటీ అన్నీ ఉంటాయన్నమాట. సో డెఫినెట్గా దే సెల్ విత్ ద గుడ్ ప్రైస్. అండ్ న్యూ కార్కి అయితే అంత పెద్ద క్వశ్చన్స్ ఏం లేదంటే కండిషన్ గురించి అది ఇది, బట్ ప్రైజెస్లో బార్గెన్ చేయాల్సి వస్తుంది. అదర్ దాన్ దాట్, ఎస్పెషల్లీ యూజ్డ్ కార్స్ కొంటున్నప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో కండిషన్ కానీ ఏదైనా, సో మీకు తెలిసిన మెకానిక్ దగ్గర చెక్ చేయించండి. లైక్ ఇన్స్పెక్షన్ మొత్తం చేసి బాగుందంటే దాని ప్రైస్ కూడా కేవైపీలో చూడండి, కెల్లీ బుక్స్ దాంట్లో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎంత ప్రైస్ ఇది పెట్టుకోనొచ్చు అని. సో అలాంటప్పుడు బెటర్ టు బై. ఆల్సో లైక్ కారు కొంటున్నప్పుడు దాన్ని మీరు డ్రైవ్ చేయండి, టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్ళండి. సో అఫ్కోర్స్ ఏ కంట్రీలో అయినా టెస్ట్ డ్రైవ్ ఉంటుంది, వాళ్ళు అలో చేస్తారు. సో యూజ్డ్ కార్స్ అనేది డెఫినెట్గా మీ టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్ళి మీకు బాగుంది అనిపిస్తేనే అప్పుడు యూజ్డ్ కారు ప్లాన్ చేయండి. సో నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రైజెస్ కూడా వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ చూడండి, ఇది ఫోర్డ్ అనమాట. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఫోర్డ్ పెట్టున్నారు. ఇంకా మీరు అక్కడ చూస్తే BMW ఉంది, హోండా ఉంది. సో నేనేంటంటే కొంచెం ఎకనామికల్గా లో బడ్జెట్లో, ఎందుకంటే ఇది కొత్త వాళ్ళకి నేర్పించడానికి కదా, వాళ్ళకి డ్రైవింగ్ రాదు, ఇన్ కేసు ఏదైనా పెద్దగా డ్యామేజ్ చేసినా ఎక్కువ వరీ అవ్వకూడదు. అందుకని చెప్పి హై బడ్జెట్ ఉన్న కారు, హై ఎకనామికల్ కార్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు. బికాజ్ ఇట్స్ ఫర్ టీచింగ్ డ్రైవింగ్ టు ద పీపుల్ హూ నీడ్ ఇట్, లైక్ స్టూడెంట్స్ అండ్ అదర్ పీపుల్. లైక్ ఇప్పుడు కొత్తగా వస్తారు కంట్రీకి ఇక్కడికి, సో వాళ్ళకి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. వాళ్ళు డ్రైవింగ్ ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత బిహైండ్ వీల్ టెస్ట్ అంటే డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. దానికి వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి వాళ్ళు కొంచెం ఓల్డ్ కారు, సెడాన్ మోడల్ అయితేనే బెస్ట్ అనమాట, అంటిల్ దే లర్న్ ద డ్రైవింగ్. సో అందుకని చెప్పి వాళ్ళకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండేట్టుగా నేను అలాంటి కార్ చూస్తున్నాను. సో ఈ చాలా షోరూమ్స్ ఉంటాయి. సో నేను వచ్చింది ఇక్కడ ఏజీ ఆటో ఎల్ఎల్సి అనమాట. సో 5 స్టార్ మోటార్స్ ఎల్ఎల్సి కంపెనీ, దీనికి వచ్చాను. సో ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా ఉన్నారు. సో మీకు తెలిసిన ఏరియాలలో తెలిసిన వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయండి, ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ వచ్చింది రేపు అడగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా, కార్స్ ఎక్కడ కొనాలి, ఎలాంటి కొనొచ్చు, ఎలాంటి బడ్జెట్, మీ పర్పస్ ఏంటి, అవన్నీ కూడా మీకు ఒక clarification రావాలంటే you can write down in my comments. You can reach me also. I will help you as much as I can. Hope you enjoy watching my video. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ అవుతుందంటే ప్లీజ్ హిట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.